నేను నిన్న కూడా చెప్పా. ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుంది. కాపు ఓట్ల చుట్టూ తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగిద్ది అంటారు కదా! అలా ఆంధ్రప్రదేశ్ రాజకీయం కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతుంది. కారణం ఏంటంటే చాలా ప్రధానమైన ఓట్ బ్యాంకు. కాపులు, తూర్పు కాపులు, బలిజ, తెలగ వీళ్ళంతా కలిపితే 20% పైగా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇది అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక 60-70 నియోజకవర్గాల్లో గెలుపోటములను ఈ కాపు సామాజిక వర్గం డిసైడ్ చేసింది. ఈ 60-70 నియోజకవర్గాలను గెలుపోవటాన్ని ప్రభావితం చేయటం అంటే ఎవరు అధికారంలోకి రావాలి, ఎవరు అధికారంలో రావద్దు అనేది కూడా కాపు సామాజిక వర్గం డిసైడ్ చేసిద్ది అని చెప్పక తప్పదిగా. ఈ కాపు సామాజిక వర్గం ఎవరితో అయితే ప్రధానంగా ఉంటుందో వాళ్ళకి అధికారం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎవరితో అయితే ఉండదో, ఎవరైతే వీళ్ళు ప్రధానంగా వ్యతిరేకిస్తారో వాళ్ళు అధికారాన్ని సాధించడం చాలా కష్టం. ప్రధానమైనటువంటి సామాజిక వర్గం, అందులో కొంత యూనిటీగా ఉన్నటువంటి సామాజిక వర్గం. అందుకని ఈ సామాజిక వర్గం మీద ఇటు వైసీపీ గట్టిగా కన్నేసింది. దానికి కౌంటర్గా కూటమి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. గాదె సాయికిస్తా ఇష్యూని అడ్డం పెట్టుకొని కాపుల్ని తమ వైపు తిప్పుకోవాలి అనేది వైసీపీ చేస్తున్న ప్లాన్. ఇప్పుడు ఒకప్పుడు కందుకూరు ఇష్యూలో ప్లాన్ చేశారు, కానీ వర్కౌట్ కాలే. ఇప్పుడు గాదె సాయికిస్తా ఇష్యూని గట్టిగా వాడుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. మనం చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు అనుకున్నది ఏంటంటే గాదె సాయికిస్తా ఇష్యూని జనంలో తీసుకెళ్ళాలి, కాపుల మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది అన్నదాన్ని ప్రధానంగా జనంలో తీసుకెళ్ళాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల మీద దాడులు పెరిగాయి, కాపుల మీద నిర్బంధాలు పెరిగాయి, కాపులకి అన్యాయం జరుగుతుంది, ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్ళాలి అనేటువంటిది వైసీపీ చేస్తున్న ప్రయత్నం. పైగా కాపులకి ఇంత అన్యాయం జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ నోరు మెదపటం లేదు. టీడీపీకి పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు. ఈ సహజంగా వైసీపీ మాట్లాడే భాష ఇలాగే ఉంటుంది కదా. సో వైసీపీ ఒక బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. దానికి కాపు గర్జన అని పేరు పెడతారు, వాటెవర్. మొత్తానికి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. దానికి కౌంటర్గా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిపి ఒక పెద్ద బహిరంగ సభని వైసీపీ కౌంటర్గా పెట్టాలని వీళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కాపులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అన్యాయాన్ని ఎదుర్కొన్నారు, కూటమి వచ్చిన తర్వాత ఎలా అన్యాయం చేస్తుంది, కాపులకి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రయారిటీ ఏంటి, పథకాలు ఏంటి చెప్పుకోవాలనేది కూటమి నాయకుల ప్రయత్నం. కూటమి అన్యాయం చేస్తుందని వైసీపీ, లేదు వైసీపీ అన్యాయం చేస్తే మేము న్యాయం చేస్తున్నామని కూటమి. ఇప్పుడు 2 బహిరంగ సభలు 2 పార్టీల వైపు నుంచి, అంటే వైసీపీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి. మరి ఎవరి మాట కాపులు నమ్ముతారు అనేటువంటి చూడాలి. కాకపోతే వైసీపీది ఒక డేంజర్ గేమ్. ఎట్టి పరిస్థితుల్లో కాపుల్ని కూటమికి దూరం చేయాలి. కాపులు మొత్తం దూరం కాకపోయినా సరే కాపు ఓట్ బ్యాంకులో చీలిక తీసుకురావాలి. ఆ చీలిక తీసుకురావడం ద్వారా ప్రయోజనం పొందాలి. ఈ కాపు ఓట్ బ్యాంకు కూటమి వైపు నుంచి చీలకపోతే వైసీపీ గెలుపు 2029లో అసాధ్యం. అందుకనే బలంగా కాపుల్ని కూటమికి దూరం చేయాలని ఒక పెద్ద టాస్క్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అందుకే గాదె సాయికిస్తా ఇష్యూని గట్టిగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం నిజానికి దండం పెట్టింది, దీన్ని రాజకీయం కోసం వాడుకోవద్దు అని సాయికిస్తా తల్లి చెప్పింది, సాయికిస్తా మేనమామ చెప్పారు. ఆ కుటుంబం ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంది, వాళ్ళు వైసీపీతో లేరు. అయినా సరే ఆ సాయికిస్తా ఇష్యూని అడ్డం పెట్టుకొని బలంగా జనంలోకి వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం వైసీపీ చేస్తుంది. కాకపోతే కూటమి వైపు నుంచి ఒక వైఫల్యం ఏంటంటే వైసీపీ నాయకులు, కాపు నాయకులు పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళు వరుసగా ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, కన్నబాబు పెడుతున్నారు, ఇంకా చాలామంది, ఈ మొన్న బొత్స గారు మాట్లాడారు, వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. మరి దానికి కౌంటర్గా కూటమి వైపు నుంచి కాపు నాయకులు ఎందుకు అంత గట్టిగా మాట్లాడలేదు? నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, అలాగే జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేశు, కొద్దిగా జనసేన పార్టీ నుంచి నిన్న స్టార్ట్ అయినట్టుంది, నానాజీ మాట్లాడారు, కొద్దిగా స్టార్ట్ అయినట్టుంది. కానీ వీళ్ళు కూడా బలంగా మాట్లాడాలి కదా. బలంగా మాట్లాడకపోతే వాళ్ళు చెప్పేది జనంలోకి వెళ్ళింది. అందులో వైసీపీ దగ్గర ఒక పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. మనం చెప్పేది అబద్ధమైనా సరే చాలా బలంగా, చాలా దృఢంగా, చాలా నమ్మకంగా చెప్పాలి. 1కి 100 సార్లు చెప్పాలి. 1కి 100 సార్లు చెప్పినప్పుడు మళ్ళీ అబద్ధానికి ఇలాంటి సాయికిస్తా ఇష్యూ లాంటివి జోడించినప్పుడు, సహజంగా ఏదో ఒక ఉదాహరణ ఎక్కడో చోట దొరికిద్దిగా, జోడించినప్పుడు ఖచ్చితంగా దాన్ని జనంలో నమ్మించవచ్చు అనేటువంటి స్ట్రాటజీ వాళ్ళకుంది. ఈ విషయంలో వాళ్ళకు వారే సాటి. మరి దాన్ని కూటమి బలంగా ఎదుర్కోవాలి అంటే వాళ్ళు సబ్బెట్టారు కాబట్టి వీళ్ళు సబ్బెట్టడం కాదు. వాళ్ళు గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్గా వీళ్ళు కూడా మాట్లాడాలి, వీళ్ళ తరపు నాయకులు కూడా మాట్లాడాలి. మరి ఆ వైఫల్యం అయితే ఇటువైపు ఉంది.
ఆ వైఫల్యం అయితే ఇటువైపు ఉంది. సో మరి చూడాలి. ఎప్పుడైతే కూటమి అయితే కొన్ని విషయాలు బలంగా చెప్పుకుంటుంది. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు కల్పించే ప్రయత్నం చేశారు 5%. దాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు. రిజర్వేషన్ అమలు లేకుండా చేశాడు. తర్వాత కాపు కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే దాన్ని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాపుల ఎడ్యుకేషన్ కోసం పెట్టినటువంటి పథకాన్ని నిర్వీర్యం చేశాడు. విదేశీ విద్య కోసం పెట్టినటువంటి పథకాన్ని నిర్వీర్యం చేశాడు. కాపుల్ని కేవలం వాడుకొని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు. కాపులకి మంత్రి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, కానీ అంటే ఇవ్వాల్సిందేగా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకంటూ కొన్ని మంత్రి పదవులు దక్కుతాయి, కానీ వాళ్ళకి పవర్స్ ఏమీ లేవు. ఇవాళ చాలా పవర్ఫుల్గా కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా బలంగా ఉన్నాడు. ఇది కూటమి బలంగా చెప్పుకోవాలనుకుంటుంది. మరి చూడాలి కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎటు మలుపు తిరుగుతాయో, కాపులు ఇక్కడ ఎవరిని నమ్ముతారు అనేటువంటి చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.